నమస్కారం, వెల్కమ్ టు సొసైటీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. 2 చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. నంద్యాలలో ఓటర్ సవరణపై ప్రత్యేక అవగాహన. ఉస్మానియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు. నంద్యాల పట్టణంలోని హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు. నంద్యాల శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానంలో ఇండస్ గుంటె ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. దత్త సాయిరాం అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడీలో అన్నదానానికి బియ్యం పంపిణీ. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోగా బిఎల్ఓలకు అందించాలని పేర్కొన్న ఏఆర్ఓ శివప్రసాద్ రెడ్డి. శ్రీ నిమిషామాదేవి ఆలయానికి 5 లక్షల రూపాయలు భారీ విరాళం. ఆలయ అభివృద్ధికి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ చేయూత. నంద్యాల పట్టణంలో ఓటర్ చైతన్యం వెల్లివిరిసింది. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగంగా ఫరూక్ నగర్లోని ఉస్మానియా గనీ మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్లకు ప్రత్యేక అవగాహన సదస్సు మరియు హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు సోహెల్ రానా, మహబూబ్ బాషా మరియు ఇతర సభ్యులు మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బిఎల్ఓలు అందజేసిన ఫారాలను ఓటర్లు తప్పనిసరిగా పూర్తి చేసి గడువులోగా వారికి అందించాలని సూచించారు. ఫారాలు నింపడం తెలియని వారి కోసం ఈ హెల్ప్ డెస్క్ ద్వారా ఉచితంగా సహకారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను స్వచ్ఛందంగా నిర్వహించేందుకు మరిన్ని కమిటీలు ముందుకు రావాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక ఫారూక్ నగర్లోని ఉస్మానియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ గురించి ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగినది. గత కొన్ని రోజులుగా నంద్యాలలో ప్రతి ఒక్క వీధిలో యువత మొత్తం కలిసి ప్రజలకు ఒక సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ ఒక ఫామ్ ని ఏ విధంగా నింపాలనే ఉద్దేశంతో ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగినది. చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తెలియక. అలాంటి వారికి యువత ముందుకు వచ్చి సేవ చేయడం చాలా మంచి పరిణామము. ఇదే విధంగా ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్కరు యువత ముందుకు వచ్చి ప్రజలకు చేయూతయ్యాలని కోరుతున్నాం. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం తరపు నుంచి వచ్చిందో ఎస్ఐఆర్, దాని గురించి ఫారూక్ నగర్ ప్రజలకు ఈ రోజు మస్జిదే ఉస్మానియా గనీ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఫామ్ నింపడము మరియు ఓటు 2002లో ఎవరికైతే ఓటు వేసి ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులది కానీ వారిది కానీ తీసి ఇవ్వడము డేటా వారికి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఫారూక్ నగర్ మస్జిద్ కమిటీ తరపు నుంచి. ఇప్పటికి కూడా మేము చాలా చూసినాము. ఏవైతే బూతులు నంద్యాల పట్టణంలో ఉన్నాయో ఆ బూతులలో ఫామ్లు ఇంకా పడి ఉన్నాయి. బూతు బిఎల్ఓస్ దగ్గర ఆ ఫామ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని మీ యొక్క బాధ్యత, ప్రజలు ఆ యొక్క ఫామ్లు తీసుకువెళ్ళి మీకు సంబంధిత ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే లేదంటే ఎక్కడైనా మసీద్లో కానీ లేదంటే బిఎల్ఓస్ దగ్గర కానీ కూర్చొని ఫామ్ ఫిల్అప్ చేసి ఇమ్మీడియట్లీగా మీరు ఎన్నికల కమిషన్ వారికి సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు. జూలై 15 వరకు లాస్ట్ రోజు ఉన్నది కాబట్టి త్వరగా చేసుకోవాలని నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా ముస్లిం సోదర సోదరిమణులకు కోరుతున్నాము. ఎందుకంటే చాలా వరకు దీనిపై అవగాహన లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క అవగాహన కోసమే ప్రతి మసీదులో
ప్రతి వార్డులో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు హెల్ప్ డెస్కుల దగ్గరకు వెళ్ళి ఏదైతే ఈ ఫామ్లు ఉన్నాయో నింపుకొని మీరు బిఎల్ఓస్ కు సమర్పించాలని కోరుతున్నాము. అదే విధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గారికి కూడా మేము ఒకటి సవినయంగా ఒకటి తెలియజేయాలనుకున్నాము. ఎందుకంటే ఈ యొక్క జూలై 15 ఏదైతే టైం డెడ్ లైన్ ఇచ్చారో దీన్ని పొడిగించవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే బిఎల్ఓస్ సచివాలయంలో కూర్చుంటున్నారు, డోర్ టు డోర్ రావడం లేదు. వాడికి కూడా పని ఒత్తిడి ఎక్కువైంది. ఆ పని ఒత్తిడి తగ్గించాలంటే కొద్దిగా దినాలు పెంచాలని చెప్పి టైం ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో ఆ డెడ్ లైన్ ని మేము పెంచాలని చెప్పి మేము కోరుతున్నాము. అదే విధంగా మీరు బాధ్యతగా ఈ ఓటును బాధ్యతగా భావించి ఏదైతే మీ ఓటు ఉందో దాన్ని బాధ్యతగా భావించి మీరు ఖచ్చితంగా ఈ ఫామ్ ను ఫిలప్ చేసుకోవాలి. లేని పక్షంలో మీ ఓటు ఓటర్ లిస్టులో నుంచి తొలగించబడుతుంది. దీన్ని ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాము. భారతదేశంలో పోలియో మహమ్మారిని పూర్తిగా పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా 2 చుక్కల పల్స్ పోలియో మందు వేయించి వారి బంగారు భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు. జాతీయ పల్స్ పోలియో దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని జగజ్జనని నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజం నుంచి పోలియోను శాశ్వతంగా నిర్మూలించడంలో పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలక పాత్ర పోషించిందని, తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు ఈ చుక్కల మందు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్ రెడ్డి, హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో దినోత్సవం. పోలియో మహమ్మారిని ప్రపంచం నుంచి ఎరాడికేట్ చేసే ఒక సదుద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 5 సంవత్సరాల లోపల ఉండే ప్రతి అబ్బాయి అమ్మాయి వాళ్లకు ఖచ్చితంగా పోలియో చుక్కలు 2 చుక్కలు వేయించుకోండి. అన్ని సెంటర్లలో అన్ని చోట్ల నేషనల్ వైడ్గా ప్రోగ్రాం జరుగుతోంది. మీ దగ్గర ఉండే హెల్త్ సెంటర్స్ కానీ, బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర అన్ని చోట్ల ఒక మంచి ఉద్దేశంతో పెట్టారు. దయచేసి అందరికీ తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేసేది అంటే 2 చుక్కలు వేసుకోవడం వల్ల పోలియో మహమ్మారి నుంచి మనం బయటపడతాము. నాకు తెలిసే ప్రపంచంలో మాయమయ్యే రోగంలో పోలియో కూడా ఉంది. దాన్ని మనం సహకరించి పోలియో చుక్కలను ప్రతి అబ్బాయికి అమ్మాయికి వేసి మన హెల్త్ను కాపాడుకోవాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దినేష్ రెడ్డి. ఈరోజు 28 జూన్ నేషనల్ వైడ్ పోలియో కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇక్కడ మన నంద్యాల జగజ్జనని నగర్లో 17 బూతులు పెట్టడం జరిగింది. దాంట్లో అన్ని కేంద్రాల్లో పోలియో చుక్కలు లభిస్తున్నాయి. ప్రతి ఒక్క 5 సంవత్సరాల పిల్లలకి ప్రతి ఒక్కరికి 2 చుక్కల తరపున ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. దీనివల్ల మనకి పోలియో వ్యాధి నుంచి నివారణ కలుగుతుంది. నంద్యాల పట్టణంలోని ప్రముఖ సేవా సంస్థ దత్త సాయిరాం అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు ఒక గొప్ప సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షిరిడి సాయిబాబా క్షేత్రంలో నిత్యం జరిగే అన్నదాన మహోత్సవం కొరకు ట్రస్ట్ ప్రతినిధులు పోలిశెట్టి సత్యనారాయణ, బాలవీరయ్య మరియు ఇతర సభ్యులు కలిసి 250 టిక్కీల బియ్యం బస్తాలను సేకరించారు. ఈ బియ్యం బస్తాలను ప్రత్యేక లారీ ద్వారా షిరిడి క్షేత్రానికి పంపించే కార్యక్రమాన్ని నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు మాట్లాడుతూ బాబా భక్తుల ఆకలి తీర్చే అన్నదాన సేవలో భాగస్వాములు కావడం తమ పూర్వజన్మ సుకృతమని కొనియాడారు. కేవలం ఈ ఏడాది మాత్రమే కాకుండా ప్రతి సంవత్సరం ఇదే రీతిలో షిరిడి క్షేత్రానికి అన్నదానం కొరకు బియ్యాన్ని విరాళంగా పంపిణీ చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సాయిబాబా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాబా ఆశీర్వాదం వల్ల ప్రతి సంవత్సరము షిరిడికి దత్తశ్రీ సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రతిరోజు 3000 మందికి అన్నదానం చేస్తుంటారు. అక్కడ ఆ యొక్క కార్యక్రమానికి ప్రతిరోజు మేము భక్తుల సహకారంతో చిన్నకొప్పెర్ల, పెదకొప్పెర్ల, నంద్యాల, ఒల్లంపాడు, రాంపల్లి రామరెడ్డి గారు, కొంతమంది భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం ఇప్పుడు 10వ సంవత్సరము 220 ప్యాకెట్ల బియ్యాన్ని సేకరించి ఈరోజు సాయిబాబాకు ప్రసాద వినియోగానికి పంపడం జరుగుతున్నది. కావున సాయినాథుని ఆశీస్సులు మాకు భక్తులందరికీ ఆశీర్వాదం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై సాయిరాం. నగర్ పంపించిన దత్త సాయి చారిటబుల్ ట్రస్ట్ చాలా గొప్పదని ఎందుకు గొప్పగా చెప్తున్నానంటే, మామూలుగా అన్నదానం జరుగుతుంటే సాయంత్రం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకే గేట్లు వేసేయండి అని చెప్తారు.
200 మందికి 300 మందికి పెడతారంటారు ఈ అన్నదాన సత్రాల్లో. కానీ అక్కడ రమేష్ గారు ఎంతమంది అయినా మన ఆంధ్రులు ఉంటే రండి, పిలవండి, చెప్పండి, నేను అహర్నిశలు నేను చేసి పెడతానని చెప్పి గొప్పగా చెప్తున్నాడు. మొన్ననే నేను పోతే షిరిడీకి రూమ్ వసతి ఇచ్చాడు, నాకు పోయిన మంది కల్లా భోజనం ఏర్పాటు చేశారు. వారు గొప్పవారని గొప్పగా చెప్పుకుంటున్నాను. వారిని ఇంకా అభివృద్ధి పరిస్తే మన ఆంధ్రులకు అక్కడ భోజన వసతి బాగా జరుగుతుందని, వారు చేసే కృప చాలా గొప్పదని కోరుకుంటున్నాను. నంద్యాలలో కలకలం. హోటల్ చికెన్ ముక్కలో బొద్దింక కలకలం రేపింది. కస్టమర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు హోటల్పై మెరుపు దాడులు నిర్వహించారు. నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్లో ఉన్న ఓ ప్రముఖ హోటల్లో నిర్లక్ష్యం వెలుగుచూసింది. ఒక వినియోగదారుడు ఆర్డర్ చేసిన చికెన్ డిష్లో బొద్దింక కనిపించడంతో దీనిపై సదరు వినియోగదారుడు వెంటనే ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. కస్టమర్ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ తన సిబ్బందితో కలిసి ఆ హోటల్పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హోటల్ వంటగది ఎంతవరకు పరిశుభ్రంగా ఉంది, ఆహార పదార్థాలను ఎలా నిల్వ చేస్తున్నారు, వంట నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉందా లేదా అన్న కోణంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాకుండా హోటల్కు సంబంధించిన లైసెన్సులు, ఫుడ్ సేఫ్టీ నిబంధనల అమలును కూడా తనిఖీ చేశారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సదరు హోటల్ యాజమాన్యంపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ రోజు నంద్యాల పట్టణంలో గల ఫరూక్ నగర్ లోని క్లాసిక్ బిర్యానీ హౌస్ లో నిన్న రాత్రి చికెన్ రోస్ట్ లో బొద్దింక వచ్చిందని మీడియాలో వైరల్ అయినందువలన ఆ మీడియా ఆధారంగా బేస్ చేసుకొని మేము ఈ రోజు నంద్యాల ఫరూక్ నగర్ లో ఉండే క్లాసిక్ బిర్యానీ హౌస్ ను తనిఖీ చేయడం జరిగినది. ఆ తనిఖీలో భాగంగా కిచెన్, వంటశాలను మరియు వారు తయారు చేయ ప్రదేశాలను కూడా ఇన్స్పెక్షన్ తనిఖీ చేసి అక్కడ ఉన్న లోటుపాట్లను వాళ్ళకి వివరించి ఈ విధంగా ఉండకూడదు, నీట్గా చేసుకోమని కూడా వాళ్ళకి సజెషన్లు ఇచ్చి ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా ఇవ్వడం అనేది. అలాగనే అక్కడ వాళ్ళు తయారు చేసి పెట్టిన చికెన్ దమ్ బిర్యానీ ఒకటి శాంపిల్గా నమూనాను సేకరించి ఈ నమూనాలను చెన్నై ల్యాబ్కు పంపుతున్నాము. ఆ చెన్నై ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వారిపై తగు చర్యలు తీసుకొనబడునని తెలియజేస్తున్నాము. అలాగనే ఈ నంద్యాల పట్టణంలో ఉండే హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఎవరైనా కానీ ఈ హోటల్స్ నందు ఆహార పదార్థాలు కొనుగోలు చేయవారు కూడా మనం ఏ ప్రదేశంలో కొంటున్నాము, ఎలాగ తయారు చేస్తున్నారు అనేది కూడా గమనించి మనం నీట్గా హైజీనిక్ గా ఉన్న ప్రదేశాలలో తయారు చేయు హోటల్స్ నందు కూడా మీరు పర్చేజ్ చేయవలసిందిగా నా మనవి. మేము చెప్పేదే కాదు, మీరు కూడా వారికి అవేర్నెస్ కల్పిస్తూ, హోటల్ యజమానులకు అవేర్నెస్ కల్పిస్తూ అక్కడ తయారు చేసే ప్రదేశాలను కూడా మీరు చాలా గుర్తించి ఒకవేళ అనైజినిక్గా ఉంటే అటువంటి వారి దగ్గర మీరు కొనుగోలు చేయకుండా హైజీనిక్ గా ఉండే తయారు చేసే హోటల్ యజమానుల దగ్గరనే ఆహార పదార్థాలు కొనుగోలు చేసి మీ ఆరోగ్య భద్రపరచుకోవలసిందిగా మేము సూచనలు చేస్తున్నాము. అలాగనే ప్రతి ఎక్కడైనా కానీ ఏదైనా కానీ అనైజీనిక్ గా ఉంటే మాకు తెలపవలసినదిగా కూడా కోరుచున్నాము. నంద్యాల పట్టణంలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రముఖ వైద్య సంస్థ ఇండస్ గుండె ఆసుపత్రి ఆధ్వర్యంలో నేడు స్థానిక శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యుల ప్రత్యేక సౌజన్యంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వంగాల మనోహర్ రెడ్డి, డాక్టర్ కామని నాగార్జునలు పాల్గొని వందలాది మంది రోగులకు గుండె మరియు ఇతర అనుబంధ వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితులకు అవసరమైన సలహాలు అందించడమే కాకుండా ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యంతో పాటు ఆసుపత్రి వైద్య సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇండస్ గుండె ఆసుపత్రి వారి సౌజన్యంతో కోటా వీధిలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణం నందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉచిత బీపీ, షుగర్ మరియు ఇతర పరీక్షలు నిర్వహించి ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నట్లయితే, ఇతర రుగ్మతలు ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించినటువంటి వాటికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి
డాక్టర్ వంగాల శివరామరెడ్డి గారు, అదేవిధంగా కామిని నాగార్జున గారు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ బ్రహ్మానందేశ్వర దేవస్థాన చైర్మన్ బోయ రామకృష్ణ సోదరులకి, అదేవిధంగా సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. 2 పోలియో చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పిలుపునిచ్చారు. ఆదివారం మూలసాగరంలోని ఎంఎస్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మెప్మా పీడి వెంకటదాస్, జిల్లా పల్స్ పోలియో నోడల్ ఆఫీసర్ రమేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుదర్శన్ బాబు, ప్రోగ్రాం అధికారులు శారదాభాయ్, లక్ష్మీ ప్రసన్న, డాక్టర్ ఎన్టీఆర్ ట్రస్ట్ కోఆర్డినేటర్ రూపేంద్రనాథ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశంగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ పోలియో కేసులు నమోదవ్వడం వల్ల వాటి నుండి పిల్లలను రక్షించడానికి సంవత్సరానికి 2 సార్లు జూన్, డిసెంబర్లో ఒకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. అందుకు గాను 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలన్నారు. జిల్లాలో 2,38,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందజేసేందుకు గాను 1320 చోట్ల పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రయాణంలో ఉన్న చిన్నారుల కోసం బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల దగ్గర కూడా పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. జ్వరం, జలుబు, విరేచనాలు ఉన్న పిల్లలకు కూడా ఈ టీకాలు వేయించవచ్చని తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత భారత్ను కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో పోలియో కేంద్రాలకు వెళ్ళలేని వారి కోసం ఈ నెల 29, 30 తేదీల్లో మ్యాపప్ కార్యక్రమం ద్వారా మిగిలిపోయిన పిల్లలందరికీ పోలియో చుక్కలు వైద్య సిబ్బంది ద్వారా ఇంటింటికి వచ్చి పోలియో చుక్కలు అందజేయడం జరుగుతోందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ జిల్లా అంతటా చిన్నారులకు అందజేయడం జరుగుతోందన్నారు. 2 పోలియో చుక్కలు వేస్తూ ఉన్నాము. జిల్లాలో 2,38,000 మంది పిల్లల్ని 1320 చోట్ల ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఎవరైనా ట్రావెలింగ్ లో ఉన్న వాళ్ళకి బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ దగ్గర కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గమనించండి. అలాగే మనం ఎవరైనా ఈరోజు ఏదన్నా ఎమర్జెన్సీలో ఉండి వేసుకోకపోతే రేపు, ఎల్లుండి కూడా ఇంటింటికి వచ్చి వేస్తాం. ఈ 3 రోజుల్ని సద్వినియోగపరచుకొని 100% పోలియో చుక్కల్ని, 2 పోలియో చుక్కలు నిండి జీవితానికి మనకి మంచి చేస్తాయి. కాబట్టి ఈ 2 పోలియో చుక్కల్ని ఖచ్చితంగా తల్లిదండ్రులు 0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా వేయించవలసిందిగా కోరుతున్నాను. మనందరికీ తెలుసు భారతదేశం పోలియో రహిత దేశం, కానీ చుట్టుపక్కల దేశాల్లో అక్కడక్కడ కేసెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం కంటిన్యూస్గా సంవత్సరానికి 2 సార్లు, జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా పోలియో చుక్కలు వేయించాలని నేను మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయత్, మున్సిపల్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుని జిల్లా అంతటా ఏర్పాటు చేశారు. మా టీం అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ప్రజలకు నమస్కారం. ఈ రోజు దేశవ్యాప్తంగా జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల లోపు వయసు వరకు అందరికీ పోలియో చుక్కలు వేయబోతున్నాము. ఈ పోలియో వ్యాధి అనేది గతంలో చూసాం కానీ ఇప్పుడు కనపడడం లేదంటే మనకు పోలియో పూర్తిగా నిర్మూలించగలిగినాము. సో దీనివల్ల జీవితాంతం అంగవైకల్యం వచ్చి వాళ్ళ యొక్క జీవితం అంతవరకు దుర్భరమైపోయి జీవన ప్రమాణాలలో ఇబ్బంది పడుతూ చాలా కష్టపడేవాళ్ళు. అటువంటి దాన్ని పూర్తిగా మనం నిర్మూలించగలిగాము. దేశవ్యాప్తంగా 2011లోనే ఈ వ్యాధి అనేది లేకుండా చేశాం. అయితే మనం ఉన్న జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1320 బూతులు పోలింగ్, మన పల్స్ పోలియో బూతులలో
2,35,000 మంది పిల్లలకు వేయబోతున్నాము. టార్గెట్ ఇచ్చారు మనకు. సో ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్స్లో కూడా, గ్రామాలలో, మండల లెవెల్లో, హాస్పిటల్స్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది చాలా సేఫెస్ట్ వ్యాక్సిన్. ఎటువంటి సురక్షితమైన ఇబ్బంది ఏమి ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. కాబట్టి 2 చుక్కలు వేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి అందరికీ ఆల్రెడీ తెలుసు. గతంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. అయినా కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గర కూడా అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ AFI కిట్లు పెట్టుకొని ఇమ్మీడియట్గా ఏదైనా వచ్చినప్పుడు మనకు యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మైల్డ్గా ఏదైనా ఫీవర్గా వచ్చినట్టు ఇమ్మీడియట్గా సిరప్ అనేది ఇస్తూ వాళ్ళకు తీసుకుని చెప్తున్నాము. కాబట్టి ఈరోజు ముఖ్యంగా స్టేట్ నుంచి మన జిల్లాకు అబ్జర్వర్ రమేష్ గారు రావడము, అలాగే మన గౌరవ కలెక్టర్ మేడం గారు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే ఈరోజు ప్రారంభోత్సవంలో భాగంగా ఇక్కడ ఈ సెంటర్లో ముఖ్యంగా దాదాపుగా 300 మంది పిల్లలు మనం వేయబోతున్నాము ఈరోజు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ గుర్తింపు కార్యక్రమంలో భాగంగా నంద్యాలలో కీలక సమావేశం జరిగింది. నిర్దేశించిన గడువులోగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సంబంధిత BLOలకు అందించాలని ERO శివప్రసాద్ రెడ్డి సూచించారు. ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు, MROలు మరియు ఎన్నికల సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ప్రక్రియ పురోగతిని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు నిర్ధారణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. నంద్యాల నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై ERO సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గోస్పాడు మండలం 97%, నంద్యాల రూరల్ 97%, నంద్యాల పట్టణం 86% ఎన్యూమరేషన్ జరిగిందని తెలిపారు. ఈరోజు పోలింగ్ స్టేషన్ల నామన్కల్చర్ కానీ, కొత్త పోలింగ్ స్టేషన్ల క్రియేటింగ్ కానీ ఆల్ పొలిటికల్ పార్టీలతో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళకు మెయిన్ నంద్యాల ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీ లీడర్లకు కానీ చెప్పడం ఏంటంటే సర్రు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 14 days అయింది. నంద్యాల కాన్స్టిట్యుయెన్సీలో గోస్పాడు 97 డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పూర్తయింది. రూరల్లో 97 అయింది. పట్టణంలో 86% అయింది. టోటల్గా 85% అయింది. రేపటి లోపల మొత్తం 95-98% కంప్లీట్ అవుతుంది. ఓటర్లకు మెయిన్గా మేము విజ్ఞప్తి చేసేది అంటే ఆల్రెడీ ఎన్యూమరేషన్ ఫామ్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్యూమరేషన్ పార్ట్ను పూర్తి చేసి మా BLOలకు అప్పగించవలసిగా కోరుతున్నాము. ఏదైనా ఎన్యూమరేషన్ పూరించడంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే మా BLOs కానీ BLAs కానీ సహకరిస్తే మీ BLO ఫామ్స్ తెచ్చివ్వాలని మేము నంద్యాల ఓటర్లకు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓట్లు నిజమైన ఓటర్ని సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే నిజమైన ఓటర్ని తొలగించబడదు, ఇనెలిజిబుల్ పర్సన్ తొలగించబడతారు అంతే. సర్వే యొక్క మెయిన్ ఉద్దేశం అంటే డెత్స్ కానీ, ASD లిస్ట్ అంటే ఆబ్సెంట్ కానీ, షిఫ్టెడ్ కానీ డెత్ ఓట్లు మాత్రమే తొలగించబడతాయి. ఒకవేళ నీకు 2002లో ఓటు లేకపోయినా, నీకు 2002 లేకుండా Form 6 మా వాళ్ళు ఇస్తారు. మీకు డిక్లరేషన్ ఫాము ఏదైనా ఓటర్ ఫామ్కు మీకు గుర్తింపు కార్డు కానీ ఏదైనా ఇస్తే కొత్త ఓటు నమోదు చేస్తాం. మీరు 14 తర్వాత 14 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు షిఫ్టింగ్ కానీ అలాంటివి ఫామ్ 8 ద్వారా మీరు షిఫ్టింగ్ అడ్రస్ కానీ నేమ్ని గీమ్లు తప్పు అన్నా ఆ ఫామ్లు మా BLOకి ఇచ్చినారంటే దాన్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే 14th క్లోజ్ అయిన తర్వాత 21st నుంచి క్లైమ్స్ అబ్జెక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 20 వరకు క్లైమ్స్ అబ్జెక్షన్ తీసుకొని జరుగుతుంది. ఫైనల్ రోల్ సెప్టెంబర్ 22 ప్రకటించబడుతుంది. దీనికి అంతటికీ ప్రజలందరూ సహకారము, పొలిటికల్ లీడర్ల సహకారం కావాలని విన్నపిస్తున్నాం. నంద్యాల పట్టణంలోని శ్రీ నిమిషాంబదేవి ఆలయ అభివృద్ధి కోసం ప్రముఖ వ్యాపారవేత్త దాత గోళ్ల రాజేష్ 5 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కావాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. 2 చుక్కలు చిన్నారుల బంగారు భవితకు ముఖ్యమని పేర్కొన్న కలెక్టర్. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా.
నంద్యాలలో ఓటర్ సవరణపై ప్రత్యేక అవగాహన, ఉస్మానియా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు. నంద్యాల పట్టణంలోని హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆకస్మిక తనిఖీలు. నంద్యాల శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానంలో ఇండస్ గుండె ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. దత్త సాయిరాం అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడీలో అన్నదానానికి బియ్యం పంపిణీ. ఓటర్ ఎన్యూమరేషన్ ఫారాలను గడువులోగా బిఎల్ఓలకు అందించాలని పేర్కొన్న ఏఆర్ఓ శివప్రసాద్ రెడ్డి. శ్రీ నిమిషామాదేవి ఆలయానికి 5 లక్షల రూపాయలు భారీ విరాళం. ఆలయ అభివృద్ధికి ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ చేయూత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.